అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను కాజు చికెన్ చేస్తున్నాను. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి. చాలామందికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళ కోసమే స్పెషల్ రెసిపీ కాజు చికెన్ అనమాట. కాజు పేస్ట్ చేసుకొని గ్రేవీ లాగా చేశాను. చాలా బాగా కుదిరింది. బగారా రైస్ కూడా చేశాను. ఇది ఎలా చేశానో మీకు రెసిపీ పెడతాను, ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట. పెద్ద హంగామా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నేను సాల్ట్లో పెట్టుకున్న చికెన్ అనమాట. సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచుకొని తీసుకుంటే ఏంటంటే చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. కుక్ చేసుకున్నప్పుడు కూడా మనకి తింటున్నప్పుడు కూడా జ్యూసీగా ఉంటుంది, గట్టిగా ఉండకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీంట్లో చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాలు, కొబ్బరి పొడి ఉంటుంది కదా, అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఇంకా టెండర్గా అవుతుంది అనమాట చికెన్. మీరు కాసేపు బగారా రైస్, చపాతీ చేసుకునేటప్పటికి ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో గ్రేవీ వేసుకోవాలి కదా. సో నేను కాజుని లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకుంటాను. తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. కొంచెం సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే గ్రేవీ ఐటమ్ కదా, మరి పెద్దగా కట్ చేసుకుంటే బాగోదు. ఇవి అంతా పైన గార్నిష్ చేసుకోవడానికి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. నార్మల్గా కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ. అప్పటికే ఇంకా ఎక్కువ వద్దు, మరి టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుందని చెప్పి నేను కొంచెం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇది నా పోపుల డబ్బా. చాలా బాగుంది కదా చూడడానికి. నాకు చాలా ఇష్టము. నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట. చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంట్లో, అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. అది సిల్వర్ది అనమాట. అప్పుడు అనుకునేదాన్ని నాకు కూడా ఇట్లాంటిది ఒకటి ఉండాలని. బట్ ఇప్పుడు సిల్వర్వి రావట్లేదు కదా, సో నేను స్టీల్ది తీసుకున్నాను. చాలా బాగుంది కదా కొత్తది. ఇవన్నీ ఇప్పుడు మసాలాలు ఉంటాయి కదా, మనం పోపు వేసుకొని సేమ్ మనం కొంచెం పోపులో చెక్క, లవంగాలు, అలాగే ఇలాచీలు, బగారాకు, కొంచెం సాజీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనం ఈ చికెన్ వచ్చి సిమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి. హైలో అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది. చికెన్ ఎక్కువ అంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో, మనం నార్మల్గా వాటర్ వేసుకుంటాం కదా, సో ఉడుకుతుంది. కానీ దీంట్లో వాటర్ ఎక్కువ వాడడం కదా, మనం సిమ్లో ఉడికించుకుంటేనే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా కలుపుతూ చూస్తూ ఉండండి. బాగా మనకి తెలిసిపోతుంది కదా. అది ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు ఉంటుంది కదా, కాజు పేస్ట్ని వేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూ ఉండండి. నేను అలాగే బగారా రైస్ కూడా చేశాను. దీంట్లో కాంబినేషను చాలా సూపర్ కుదిరింది బగారా రైస్. ఇంకా రోటీస్ అయితే చాలా బాగుండేది. సో నేను నెక్స్ట్ టైం ట్రై చేయాలి. రోటీస్ కానీ, పరాటాలు కానీ, లేదంటే ఇంకా ఏవైనా రోటీస్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అవి ట్రై చేయాలి. ఒకసారి ఈసారి ట్రై చేసి నేను మీకు కూడా చెప్తాను. ఈ కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కాజు పేస్ట్ అంతా వేసుకొని ఎక్కువసేపు ఇంకా ఫ్రై చేయకూడదు. మనం ఆల్రెడీ కాజు ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. జస్ట్ చికెన్ పైన వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి అంతే. జస్ట్ ఇదంతా మన చికెన్ కాజు పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకొని కొత్తిమీర వేసి దించుకుంటే మన కాజు చికెన్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. పెద్దగా మసాలాలు కూడా ఏం అవసరం లేదు. ఇది మైల్డ్గా ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇప్పుడు మసాలాలు తినమని చాలామంది అనుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. అసలు మసాలాలు ఏమీ ఉండవు. వైట్ రైస్కైనా, చపాతీకైనా, బగారా రైస్కైనా కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు, ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.